ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసి ఆరాధన ప్రారంభించలేను కనుక ఏ భేదములు లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు విని ఆత్మరక్షణ పొందాలని, పరలోక రాజ్య వారసులుగా నడిపించబడాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు ఈ ఉదయకాల శ్రమలైన లేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను మీరు మమ్మల్ని ప్రేమించి పాప శరీరాకారంతో లోకానికి వచ్చి మా నిమిత్తము నీవు తల నుంచి పాద వరకు గాయపరచబడి నీ రక్తమంతటిని మా కొరకు ధారపోసి మేము ప్రతి క్షణము పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తూ నీ ఆత్మ ద్వారా, నీ జీవవాక్యము ద్వారా నడిపిస్తూ మా తోబుట్టువులు, తండ్రి ఇంటి వారు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, పరిచయస్తులు, ఇరుగు పొరుగు వారు ఇంకా అనేకులు నిత్య జీవాన్ని పొందాలని మా ఆయుష్ను పొడిగిస్తున్నారు నాయన. కాబట్టి మేము కూడా మా కట్టాన్ని కాపాడుకుంటూ మనోవాక్య కర్మలలో ఏ దోషము లేకుండా పరపక్షమును సిగ్గుపడినట్లుగా మేము సమస్త ప్రవర్తనలో కూడా నీ అధికారానికి లోబడి నీ చిత్తాన్ని నెరవేరుస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా మేము ఉండినట్లు చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. నీవు మమ్మల్ని అనాథలకు విడిచిపెట్టలేదు. నీ ఆత్మను మాకు ఇచ్చారు కనుక కరుణ నొందించు ఆత్మతో, విజ్ఞాపనం చేసే ఆత్మతో, మొర్రపెట్టే ఆత్మతో, అంగలార్చే ఆత్మతో, రోదనము చేసే ఆత్మతో, ప్రలాపించే ఆత్మతో, సిగ్గుమాలి మాటి మాటికి గోజాడే ఆత్మతో, కన్నీటితో నీ పాదాలు కడిగే ఆత్మతో, ఉపకార ఆత్మతో, దయగల ఆత్మతో మేము నింపబడుతూ నీ అడుగుజాడలో నడిపించబడుతూ పులిపిండి లేకుండా ప్రాచీన స్వభావం పాతిపెట్టి నూతన స్వభావంతో, నవీన స్వభావంతో నీ కొరకు జీవిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సర్యాలను జయించి, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబాన్ని జయించి లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకుంటూ నీకు మహిమకరంగా ఉన్నట్లు కావలసిన ఆత్మ నింపుదల, నడుపుదల ఇచ్చి మేము నీ కొరకు ఆత్మ ఫలాలు ఫలిస్తూ, ఎక్కువగా ఫలిస్తూ, బహుగా ఫలిస్తూ, నీ ఆకలి దప్పిక తీరుస్తూ, స్వప్రయోజనను విచారించుకోకుండా, ప్రతిఫలమును అపేక్షించకుండా, ప్రవృత్తి కరిగిపోతూ కాలిపోతూ వెలిగించినట్లుగా, ఉప్పు కరిగిపోయి రుచినిచ్చినట్లుగా మేముండినట్లు కృప చూపించండి నాయన. ఈ చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత, మచ్చ, కళంకములైనదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగలనిదిగా ఉండాలని నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమును స్తంభముగా, ఆధారముగా ఉండాలని, జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే ఓబుల్నాయుడు పాలగ్రామంలో ప్రతి కుటుంబము అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించబడాలని, దేవుని రాజ్య వారసులుగా ఉండాలని, ఎటువంటి వ్యాధులతో, బాధలతో ఉన్నారో, అవసరతలతో, సమస్యలతో ఉన్నారో, వ్యసనాలతో బానిసలుగా ఉన్నారు, వారందరి కోసం ప్రార్థిస్తున్నాను నాయన. నీవే ప్రతి ఒక్కరికి కావాల్సిన విడుదల, విమోచన, ఆత్మరక్షణ, ఆశీర్వాదం ఇచ్చి వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. యవనస్తుల కొరకు, విద్యార్థుల కొరకు, ఉద్యోగాలు ఉన్నవారి కొరకు, వివాహములు కావలసిన వారి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. అందరూ రక్షణ పొందాలి కనుక మాతో ఉండి, మాలో ఉండి అనేకుల్ని పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి ఒప్పించి రక్షించమని, మరణమొరుక నమ్మకంగా ఉన్నట్లు చేయమని
పరలోకంలో చేరేంత వరకు తమ్మును తాము కాపాడుకుంటూ వాళ్ళక్కడిని వారందరినీ కాపాడటని శక్తి దయచేయమని ఇదిగో ఉదయకాలసిన వచ్చిన బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తూ రావాల్సిన బిడ్డలకు ప్రార్థిస్తూ రాలేకపోతున్న వారు విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ఆరాధన ప్రారంభం చేసుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లింతుము. మన యేసుకే చెల్లింతుము. దూతలారా స్తుతించుడి, దూత సైన్యమా స్తుతించుడి. దూతలారా స్తుతించుడి, దూత సైన్యమా స్తుతించుడి. సూర్య చంద్రులారా స్తుతించుడి, నక్షత్రములారా స్తుతించుడి. సూర్య చంద్రులారా స్తుతించుడి, నక్షత్రములారా స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లింతుము. మన యేసుకే చెల్లింతుము. పరమాకాశమ స్తుతించుడి, ఆకాశమండలమ స్తుతించుడి. పరమాకాశమ స్తుతించుడి, ఆకాశమండలమ స్తుతించుడి. అగాధ జలమా స్తుతించుడి, భూమియు సమస్తమ స్తుతించుడి. అగాధ జలమా స్తుతించుడి, భూమియు సమస్తమ స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లింతుము. మన యేసుకే చెల్లింతుము. యవ్వనులు కన్యలు స్తుతించుడి, సేనలు బేతలు స్తుతించుడి. యవ్వనులు కన్యలు స్తుతించుడి, సేనలు బేతలు స్తుతించుడి. వృద్ధులు బాలురు స్తుతించుడి, నిత్యం యేసు నామము స్తుతించుడి. వృద్ధులు బాలురు స్తుతించుడి, నిత్యం యేసు
మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. భూమి ఆకాశములు సృజించినప్పుడు సూర్య చంద్ర తారలను నిలిపినప్పుడు భూమి ఆకాశములు సృజించినప్పుడు సూర్య చంద్ర తారలను నిలిపినప్పుడు శ్రేష్టమైన మానవుని చేసినప్పుడు శ్రేష్టమైన మానవుని చేసినప్పుడు సృష్టికర్త నీవేయని సర్వ సృష్టి సృష్టికర్త నీవేయని సర్వ సృష్టి త్రిజగములు నిన్ను చేరి ప్రస్తుతింపగా త్రిజగములు నిన్ను చేరి ప్రస్తుతింపగా మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. బండ నుండి జీవజలము పారినప్పుడు విందు నుండి పరమమన కురిసినప్పుడు బండ నుండి జీవజలము పారినప్పుడు విందు నుండి పరమమన కురిసినప్పుడు సముద్రమే పాయలుగా చీలినప్పుడు సముద్రమే పాయలుగా చీలినప్పుడు బయలుపడెను నీ మహిమ తెలుపబడెను నీ ఘనత బయలుపడెను నీ మహిమ తెలుపబడెను నీ ఘనత ఎల్లరకు దేవుడవని ఎరుగునట్లుగా ఎల్లరకు దేవుడవని ఎరుగునట్లుగా మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. పరము చాపి నీ సన్నిధి వేడినప్పుడు కఠిన హృదయుడకు నన్ను మార్చినప్పుడు పరము చాపి నీ సన్నిధి వేడినప్పుడు కఠిన హృదయుడకు నన్ను మార్చినప్పుడు నా జీవిత సంకటములు బాపినప్పుడు నా జీవిత సంకటములు బాపినప్పుడు తెలుసుకొంటిని మార్గం నేర్చుకొంటిని వాక్యం తెలుసుకొంటిని మార్గం నేర్చుకొంటిని వాక్యం జీవము గల దేవుడ ప్రకటింపగా జీవము గల దేవుడవని ప్రకటింపగా మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక.
165వ పాట పాడుతున్నాం. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. సమయాలందు శ్రమల సుఖాలందు యేసుతో సాగెదను. సమయాలందు శ్రమల సుఖాలందు యేసుతో సాగెదను. యేసుతో సాగెదను. సాగిపోదున్ 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 సాగిపోదున్. క్రీస్తు శిలువ బలియాగము లోకాన్ని రక్షించెను. క్రీస్తు శిలువ బలియాగము లోకాన్ని రక్షించెను. ఈ వార్త చాటుచు ఈ పాట పాడుచు ఆత్మల రక్షింతును. ఈ వార్త చాటుచు ఈ పాట పాడుచు ఆత్మల రక్షింతును. ఆత్మల రక్షింతును. సాగిపోదున్ 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 సాగిపోదున్. శోధన బాధలు సహింతును, చావుకునే భయమందను. శోధన బాధలు సహింతును, చావుకునే భయమందను. సిలువను భరించి క్రీస్తును ధరించి సాతాను ఎదిరింతును. సిలువను భరించి క్రీస్తును ధరించి సాతాను ఎదిరింతును. సాతాను ఎదిరింతును. సాగిపోదున్ 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 సాగిపోదున్. ఏ ఘనత ఈ భూమిని లేకోరను, లోకాశలు త్యజింతును. ఏ ఘనత ఈ భూమిని లేకోరను, లోకాశలు త్యజింతును. నా యేసు నా గమ్యం, సువార్త నా భాగ్యం, ఈ వార్త నా జీవనం.
నా యేసు నా గమ్యం, సువార్త నా భాగ్యం, ఈ వార్త నా జీవనం, ఈ వార్త నా జీవనం. సాగిపోదు 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 సాగిపోదు. నా పరుగును ముగింప ప్రభు కృప చాలున్, దొరకునుగా జీవ కిరీటం. నా పరుగును ముగింప ప్రభు కృప చాలున్, దొరకునుగా జీవ కిరీటం. ప్రభు యేసు రాజ్యములు పరలోక స్వాస్యములు, ప్రియమార పాల్గొందెదన్. ప్రభు యేసు రాజ్యములు పరలోక స్వాస్యములు, ప్రియమార పాల్గొందెదన్. ప్రియమార పాల్గొందెదన్. సాగిపోదు 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 సాగిపోదు. దేవుని పాటింతును, సువార్త ప్రకటింతును. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. సమయ సమయాలందు శ్రమల సుఖాలందు యేసుతో సాగెదను. శ్రమయ సమయాలందు శ్రమల సుఖాలందు యేసుతో సాగెదను. యేసుతో సాగెదను. సాగిపోదు 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 సాగిపోదు. హల్లెలూయా. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప వాక్యం మనకున్నది, గొప్ప వాక్యం మనకున్నది, గొప్ప వాక్యం మనకున్నది, గొప్ప వాక్యం మనకున్నది. గొప్ప నామం యేసు నామం, గొప్ప నామం యేసు నామం, గొప్ప నామం యేసు నామం,
గొప్ప నామం యేసునామం. చప్పట్లు కొట్టి ఆరాధించేదం, చప్పట్లు కొట్టి ఆరాధించేదం, చప్పట్లు కొట్టి ఆరాధించేదం, చప్పట్లు కొట్టి ఆరాధించేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లము పొంగెనయ్యా. నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లము పొంగెనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. నా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మౌనతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మౌనతుడా ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రెల పాపములన్నిటి మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెల పాపములన్నిటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. ఆ పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులు వచ్చిన నిన్ను విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులు వచ్చిన నిన్ను విడువనయ్యా. రక్తము చెల్లించి సాక్షిగా నుందును నిశ్చయం నిశ్చయమే. ఆ రక్తము చెల్లించి
చెల్లించి సాక్షిగా నుందును నిశ్చయం నిశ్చయమే రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా మౌనతుడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతింతును ఆనందం ఆనందమే ఆసక్తితో నిన్ను పాడి స్తుతింతును ఆనందం ఆనందమే ఆశ్చర్యమే ఆనందమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆనందమే ఆరాధనా ఆరాధనా మంచివాడా మౌనతుడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా చర్యమే ఆనందమే ఆరాధనా ఆరాధనా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా 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 Thank you, Father. Thank you, Father.
పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం హల్లెలూయా 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 ప్రభు మారని దేవుడు యేసు ప్రభు మారని దేవుడు యేసు ప్రభు మారని దేవుడు యేసు ప్రభు మారని దేవుడు హల్లెలూయా 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 ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నామైనా. నీవు మమ్మల్ని ప్రేమించి శరీరధారిగా వచ్చి మమ్మల్ని వెతకి రక్షించి నీ బిడ్డలుగా చేసుకుని మా ద్వారా మా తోబుట్టులు, తండ్రి ఇంటి వారు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారు, ఇంకా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తూ దీర్ఘశాంతం చూపిస్తున్నావు నాయన. కాబట్టి మేము మా రక్షణని భయముతో వణువుతో కొనసాగించుకుంటూ పరిశుద్ధతలో మా ఘట్టాన్ని కాపాడుకుంటూ పవిత్రతలో మా మనస్సాక్షిని కాపాడుకుంటూ మా తోబుట్టుల్ని, బంధుమిత్రుల్ని, ఇరుగు పొరుగు వారిని ఇంకా అనేక రక్షణ నడిపించాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తున్నావు కనుక నీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, మాకు సహాయం చేయమని, సర్వసత్యమును నడిపించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రభువుని అంగీకరించిన నీవు నేను ఈ అంచె దినాల్లో ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం జాగ్రత్తగా చూసుకుందామండి. మనం ఎవరిని విమర్శించకూడదు, ఎవరిని బాధపరచకూడదు, ఎవరిని తృణీకరించకూడదు. జాగ్రత్త పడుతూ ఎవరి మీద అపనింద వేయకూడదు. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ అనేకులు మన ద్వారా దేవుడు సిద్ధపరిచిన రక్షణ పొందాలి అని ఆశతో ఆసక్తితో దేవుని మందిరంలో దేవుని మాటల కోసం మనం వేచి చూద్దాం. వాక్యం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం
17-18 వచనాలు. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమన వలన కలుగు ఏ ఛాయను లేదు. ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. నిన్ను ఎన్నిసార్లు స్తుతించినప్పటికీ మేము రుణస్థలమే నాయన. ఎందుకనగా నీ అమూల్యమైన రక్తాన్ని మా కోసం శిలలో కార్చి మేము ప్రతి క్షణం పాపముల విషయమే చనిపోయి నీతి విషయము జీవిస్తూ నిర్జీవ క్రియలు విసర్జించి అంధకార క్రియలు అణిచివేసి దుష్క్రియలను దూరపరిచి సత్క్రియలను ఓపికగా చేస్తూ ఆసక్తిగా చేస్తూ శ్రద్ధగా చేస్తూ నీ సంకల్పాన్ని నెరవేర్చాలని, నీ చిత్తాన్ని నెరవేర్చాలని మీరు ఆశపడుతున్నారు. కాబట్టి మా ముందుకు తీసుకొచ్చిన ఈ వాక్య భాగము ద్వారా మాతో మీరు మాట్లాడమని, మా ఎడల నీ సంకల్పాలు గ్రహించి మేము కూడా నీ సంకల్ప ప్రకారం నడుచుకోవటానికి నేర్పించమని, ఇంకా రావాల్సిన నీ బిడ్డలు త్వరపెట్టి నడిపించమని, రక్షణ పొందని వారు పొందటానికి, రక్షణ పొందిన వారు కాపాడుకుంటూ పరలోకంలో చేరేంతవరకు కూడా జాగరూకత కలిగి ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో దేవాది దేవుడు నీవు నేను తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంగీకరించాం ప్రభువుని, మారు మనసు పొందాం, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం కూడా పొందాం, పరిశుద్ధాత్మను వరాన్ని కూడా పొందాం కాదనటంలా. అయితే ఎలాగుండాలి అనేది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలండి. అదే ఇక్కడ చెప్తున్నాడు. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వల్ల కలుగు ఏ ఛాయను లేదు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చంచల స్వభావం కలిగిన వాళ్ళు. పురుషులైనా, స్త్రీలైనా, పెద్దలైనా, చిన్నలైనా, యవనస్తులైనా, వృద్ధులైనా ప్రతి ఒక్కరికి చంచల స్వభావం ఉన్నదండి. అంటే కదిలిపోతూ ఉంటారు, ఎట్లా పడితే అట్లా తిరుగుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. మనం అంగీకరించిన దేవుడు
ఎటువంటి చంచల స్వభావం లేనివాడట. హల్లెలూయా. ఎటువంటి చంచల స్వభావం లేనివాడు. తర్వాత గమనం వల్ల ఏ ఛాయ లేనివాడు. ఛాయ అంటే ఏంటి? నీడ. ఇప్పుడు చూడండి, పగలైనా రాత్రి అయినా మన ఛాయ, మన నీడ ఏం చేస్తుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? తెలిస్తే చెప్పండి. మన నీడ మారిపోతూ ఉంటుందండి. ఉదయాన్న సూర్యుడి కాంతి మన మీద పడింది, మన నీడ ఎట్లా ఉంటుంది? పొడవుగా ఉంటుంది. సూర్యుడు గమనం మారుతుంది అంటే పైకి వస్తున్నాడు, అప్పుడు మన నీడ ఏమవుతుంది? తగ్గిపోతుంది. అలా సూర్యుడు గమనం అవుతూ నడినెత్తి మీదకి వచ్చాడు, అప్పుడు మన నీడ అసలు ఉందో లేదో కూడా కనపడదు. అదే ఆగమనం వల్ల కలుగు ఛాయ, నీడ. పోనీ రాత్రిపూట అందాం, స్ట్రీట్ లైట్లు కనబడుతూ ఉంటాయి, ఇంట్లో లైట్లు కనబడుతూ ఉంటాయి. ఆ లైట్కి దగ్గరగా వస్తుంటే మన నీడ ఏమవుతుంది చెప్పండి? లైట్కి దగ్గరగా వస్తుంటే మన నీడ ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. దూరంగా వెళ్తుంటే పెరుగుతూ ఉంటుంది. అదే గమనం వలన కలుగు ఛాయ. ఆయన అట్లాంటిది ఏం లేదండి. ఈ దినాన ప్రభువుని అంగీకరించాం, నువ్వు నేను కాదనట్లా. మన నీడ మారిపోతూ ఉంటుంది, మన స్వభావం కూడా మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మన స్వభావం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. కొన్నిసార్లు మన స్వభావం ఎలాగుంటుంది? కోపంగా ఉంటుంది. ఎంత కోపమో అప్పుడు పలకరిస్తే చూడాలా, అప్పుడు మాట్లాడితే చూడాలా. తుస్మని చిచ్చుబట్టి లేచినట్లు లెగుస్తాం కదా కోపం. లేకపోతే అమ్మాయిలాగా పైకి పోతాం కదా. ఎంత కోపము! ప్రియులారా గమనించాలి. గమనం వల్ల మన ఛాయ మారిపోతూ ఉంటుంది. పరిస్థితులను బట్టి మన స్వభావం కూడా మారిపోతూ ఉంటుంది. అసలు మనమే మారిపోతుంటాం. చిన్నపిల్లలంగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాం? ఒక సంవత్సరం దాటిన తర్వాత ఎట్లాగున్నాం? 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఎట్లా ఉన్నాం? 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఎట్లాగున్నాం? ఏం మార్పు లేదా? ఎంత మార్పో! నువ్వేనా? ఈ మధ్య నిన్ను చూడలేదు, అసలు గుర్తుపట్టలేకపోయాను నిన్ను కదా. అలాంటి వాళ్ళం మనం. దేవుడు మాత్రం అలాంటి స్వభావము లేనివాడు. దేవుని స్తోత్రం. అలాగే నీవు నేను కూడా అలాగుండాలని ప్రభు కోరుకుంటున్నాడండి. పరిస్థితులు ఏదైనా మన స్వభావం మారకూడదు.
మన నీడ మారకూడదంటే అసలు మనం ఎలా ఉండాలి? అప్పుడు మనమే వెలుగుగా ఉండాలా? వెలుగైనా మనం వెలుగు సంబంధులమేనా? పగటి సంబంధులమేనా? దేవుని రాజ్య సంబంధులమేనా? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి, సూర్యుడికి నీడుందా అంటే అర్థం ఏంటి? సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. మనం కూడా ఎలాగ ఉండాలి? ప్రకాశిస్తున్నామా, ఆరిపోతున్నామా? ప్రకాశిస్తున్నామా? ప్రకాశించే వాళ్ళు ఎవరో చెప్పాలా? ప్రకాశించేవాళ్ళు ఎవరో చెప్పాలా? తెలుసా? దానియేలు 12:3 చూడండి, చెప్తాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలం ముందున జ్యోతులను పోలిన వారై. ఇప్పుడు మనం ప్రకాశించేవాళ్ళమేనా? చెప్పండి, బుద్ధిమంతులమేనా? నేను వాక్యమని చెబుతున్నా, సొంత మాట. బుద్ధిమంతులమేనా? ఆకాశ మండలంలో జ్యోతుల్లాగా ప్రకాశిస్తూ ఉంటాం మనం. ఎంత ధన్యత ఉందో తెలుసా మనకి? ఎంత గొప్ప పోలికతో దేవుడు మనల్ని పోల్చాడో తెలుసా? ఏమోనండి ఇవన్నీ మాకెందుకు అంటారా? దయచేసి అట్లా ఉండద్దండి. వాక్యాన్ని మన జీవితాల్లో చూపించాలి ఇతరులకి. ప్రభు, ఈ రోజున నేను ఎలా ఉన్నా? ప్రకాశిస్తున్నానా? సూర్యుడిలాగా, మళ్ళా చంద్రుడు కాదు. చంద్రుడు కాదు, ఎందుకంటే చంద్రుడు తనంతట తను ప్రకాశించలేడు. పగటి వేళ సూర్యుని యొక్క వెలుగును, వేడిని పొందుకొని రాత్రి వేళ ప్రకాశిస్తాడు. అది కూడా 15 రోజులు ప్రకాశం పెరుగుతూ ఉంటుంది, తర్వాత తరుగుతూ ఉంటుంది. అమావాస్య, పూర్ణిమ, నెల పొడుపు ఉన్నాయి. ఎన్ని? అమావాస్య రోజు చంద్రుడు ఎంత బాగా కనబడుతుంటాడో, కనబడుతుంటాడా? పౌర్ణమి రోజున చంద్రుడు ఎంత చీకటిగా ఉంటాడో కదా? ఏమవుతున్నాడు చంద్రుడు? నెల పొడుపు రోజునంతా ఎలా కనబడతాడు దేవుడు? చంద్రుడు ఒక చిన్న గీతలాగా కనపడతాడు, పెరుగుతూ ఉంటాడు పౌర్ణమి దాకా. పౌర్ణమి నుంచి అమావాస్య దాకా తరుగుతూ ఉంటాడు. అంటే ఏంటి? చంద్రుడు మారిపోతూ ఉంటాడు, సూర్యుడు మాత్రం మారడు, ఎప్పుడు అంతే ఉంటాడు. నక్షత్రాలు కూడా ఎప్పుడు అలాగే ఉంటాయి. అదే చెప్తాడు, నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశిస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నక్షత్రాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా? చూపించండి, చూపించండి. చూపించలేం. ఎందుకో తెలుసా? తెలుసా విషయం?
సూర్యుని కంటే నక్షత్రాలు ఇంకా ఎత్తులో ఉంటాయండి. కాబట్టి ఆ నక్షత్రాల నుంచి వచ్చే కాంతి ఈ సూర్యుని కాంతి ముందు మనకు కనబడదు. అదే సూర్యుడు అదృశ్యుడైపోయాడు అనుకోండి, చీకటి పడింది అనుకోండి, అప్పుడు నక్షత్రాలు కనబడతాయి. అంటే నక్షత్రములు ఏం చేస్తాయి? ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాయి. అలాగే మనం కూడా ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలి. ప్రకాశిస్తున్నామా? ఏది చెప్పాడు, నీతి మార్గమును అనుసరించి నడుచుకునే వాళ్ళే నిరంతరము ప్రకాశిస్తారట నక్షత్రాల్లాగా. నీతి మార్గమును అనుసరించి నడుచుకునేవాళ్ళు. ఈ దినాన్ని నువ్వు నేను ఏ మార్గం? నీతి మార్గమేనా? దేవుని నీతియేనా? దయచేసి మోసపోవద్దండి, గ్రహించాలి. ఎందుకంటే ఇంకో విషయం, ఫిలిప్పీ పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 16వ వచనం చూడండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా. ఎలా కనబడుతున్నామంటండి? నీతి మార్గమును అనుసరించి నడుచుకుంటూ అనేకులని నీతి మార్గమును నడిపిస్తూ ఉంటే ఇట్లా ఉంటామంటండి. ఎవరు వాళ్ళు? జీవవాక్యమును చేత పట్టుకొని. ఉందా మనలో? ఉందా? 24 గంటలు మనం బైబిల్ పట్టుకొని ఉంటున్నామా? మరెట్లా? 24 గంటలు మనం బైబిల్ పట్టుకొని ఉన్నాం. మీరే కాదు, నేను కూడా ఉండలేను. అయితే ఆ జీవవాక్యము మన హృదయములో ఉండాలి. హల్లెలూయా. మన హృదయములో ఉండాలి. బైబిల్ మన చేతిలో లేకపోయినా ఆ వాక్యము మన హృదయములో ఉంటే ఎలాగుంటావో తెలుసా? ఆ వాక్యము మన హృదయములో ఉంటే ఎలాగుంటామో తెలుసా? కీర్తనలు 119వ అధ్యాయంలో 11వ వచనంలో ఇలాగ వ్రాయబడుతుంది, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో ఉందా? చేత పట్టుకోమన్నారండి, మీరు హృదయంలో అంటారు. ఇదేంటండి? ఆ హృదయములో వాక్యమే మన చేతిలోకి, మన నోట్లోకి, మన కళ్ళల్లోకి, మన పాదాల్లోకి ప్రసరిస్తూ తిరుగుతూ పాపం చేయనీయదండి. హల్లెలూయా. అదే అంటాడు భక్తుడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని. మన హృదయములో వాక్యం ఏం చేస్తుంది? వెలుగుతూ ఉంటుందండి, ప్రకాశిస్తూ ఉంటుంది.
మరొక విషయం, హృదయము నిండి ఉండిన దాన్ని బట్టి ఉందా మన హృదయంలో వాక్యం? చెప్పండి హల్లెలూయా. లేదనట్లా ఉంది. నోరు మాట్లాడును. ఏం మాట్లాడుతున్నాం మనం? ఏం మాట్లాడుతున్నాం? ఆలోచన చేద్దామండి. వాళ్ళని వీళ్ళని విమర్శించద్దు. ప్రతి క్షణం మనల్ని మనమే పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. ఈ దినాన నా హృదయంలో నీ వాక్యం ఉందా? ఉంటే నా నోరు ఏం మాట్లాడుతుంది? దేవుని మాటలేనా? దేవుని మాటలే మాట్లాడుతుందా? మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మళ్ళీ నేను దేవుణ్ణి ఆత్మని కలిగి ఉన్నాం అని అనుకుంటే మనల్ని మనమే మోసం చేసుకున్నట్లు. మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే మన కన్నులు కూడా ఏం చేస్తాయి? మన కన్నులు ఏం చేస్తాయి? ఒకటి, ఆశ్చర్య కార్యాన్ని చూస్తాయి. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువు. వాక్యం మనలో ఉంటే మన కన్నులు ఆశ్చర్యమైన వాటిని చూస్తుంటాయి. మన హృదయంలో వాక్యం ఉంటే ఆయన మాటలు మాట్లాడుతూ ఉంటాయి. ప్రభు ఈ రోజున ఈ జీవవాక్యాన్ని ఎల్లప్పుడూ నా చేతిలో, నా హృదయంలో, నా చేతిలో, నా హృదయంలో ఉందా? మీకు వాక్యం చూపిస్తానండి. రోమా పత్రికలో 10వ అధ్యాయంలో, రోమా పత్రిక 10వ అధ్యాయం. ప్రభు ఈ రోజున నేను ఎలా ఉన్నాను? 8వ వచనం చూడండి. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. హల్లెలూయా. ఎక్కడుందంట వాక్యం? మన దగ్గర ఉందంట, మన నోట్లో ఉందంట, మన హృదయంలో ఉందంట. ఉంటే చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నా ప్రార్థన అది. ప్రభు ఈ వాక్యం నా యొద్ద ముందు నాకు దగ్గరగా ఉండాలి, నా హృదయంలో ఉండాలి, నా నోట్లో ఉండాలి. ఉన్నదా? ఏదో అంగీకరించాం అనుకుంటున్నాం, కానీ ఇవన్నీ మనకి బైబిల్లో ఉన్నాయి. మన హృదయంలో ఉందా? కాబట్టి జాగ్రత్త పడదామండి. నీ ధర్మశాస్త్రంలో నేను ఆశ్చర్య సంగతులు చూడాలి. తరువాత కేవలం చూడటం కాదు, కానీ తర్వాత ఈ కన్నులు ఏం చేస్తాయో తెలుసా? ఈ కన్నులు ఏం చేస్తాయో తెలుసా? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా జనులలో హతులైన వారి గురించి
నా కన్నులను కన్నీటి ఊటగాను, నా తల జలమయముగాను. ఏం చేస్తాం మన కన్నులు? చేస్తున్నాయా? చేస్తున్నాయా? అదేనండి నాకు దేవుడు నేర్పేది. ప్రభువా నాకు నేర్పించు, అనుసరించాలి, ఇతరులకి మాదిరిగా ఉండాలి. అదే శ్రేష్టమైన ప్రతి ఈవి. స్వస్థపరచడం కాదు, భాషలు మాట్లాడటం కాదు, లేదా ఏదేదో కొత్త కొత్త సంగతులు వినడం చెప్పుకోవడం కాదు. నీవు నేను ఒకసారి పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మనలో ఆ పాపం ఉండకూడదు, ఆ పాపం చేయకూడదు. ఎలా సాధ్యం? అదే అన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని. తర్వాత మన నోరు కూడా ఆయన మాటలే మాట్లాడుతూ ఉండాలి, దేవుని మాటలే మాట్లాడుతూ ఉండాలి. ఇంకా మన చెవులు కూడా ఏం చేయాలో తెలుసా? ఏం చేస్తాయో తెలుసా? అసలు యేసు ప్రభు చెప్పారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా గొర్రెలు నా స్వరము వినును అని. అంటే దేవుడు మనలో ఉంటే మనం దేవుని స్వరం వింటాం అని ఆయన చెప్పాడు. విన్నామా? ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు గొర్రెలు వెళ్తూ ఉంటాయి, ఏ అడ్డు లేనప్పుడు ఆ గొర్రెలు ఏం చేస్తాయి? ఆ రోడ్డు అంతా ఆక్రమించుకొని పోతూ ఉంటాయి. ఏదైనా వాహనం వస్తుందనుకోండి, ఆ వాహనం వాళ్ళు హార్న్ కొడతారు. అప్పుడు ఏం చేస్తాయి గొర్రెలు? కొన్ని పక్కకు తప్పుకుంటాయి, కొన్ని తప్పుకోవు. అప్పుడు గొర్రెల కాపరి ఏం చేస్తాడు? చిన్న విజిలేస్తాడు, లేకపోతే చిన్న కేక పెడతాడు. అప్పుడు ఆ గొర్రెలన్నీ ఏం చేస్తాయి? పక్కకి వెళ్ళిపోతాయి. అదే ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును అని. అవి అన్యుని స్వరం వినవట. మీరు గమనించారో లేదో తెలియదు కానీ ఒక గొర్రెల మంద వెళ్తుంటే కనీసం 4-5 ఉంటారండి. ముందు కొంతమంది, వెనక కొంతమంది, మధ్యలో కొంతమంది ఉంటుంటారు. వాళ్ళు ఆ కాపరులు ఈ వాహనాలు వస్తున్నప్పుడు వాళ్ళ పద్ధతిలో విజిలేసినప్పుడు, శబ్దం చేసినప్పుడు ఎవరి గొర్రెలు అవి పక్కకి వెళ్ళిపోతాయండి. మనం ఏ గొర్రెమి? గొర్రెమా మేకమా? మనం గొర్రెలమా మేకలమా? ఆలోచన చేయండి. అదే శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరం పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో సమూయేలు బాలుడిగా ఉన్నాడు, మందిరంలో పడుకొని నిద్రపోతున్నాడు. అప్పటికింకా యెహోవా ఎవరో తెలియదు సమూయేలుకి.
సమూయేలు సమూయేలు అని పిలిచాడు. ఏం చేశాడు సమూయేలు? యాజకుడు పిలిచాడేమో అని ఏలీ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నన్ను పిలిచా, ఇదిగో నేను వచ్చా అన్నాడు. ఏలీ అన్నాడు, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. వెళ్ళాడు, పడుకున్నాడు. మరికొంచెం సేపటికి మళ్ళా పిలిచాడు, సమూయేలు సమూయేలు అని. అప్పుడు కూడా సమూయేలు ఏలీ గారి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే అప్పటి వరకు ఏదో పరిచర్య చేస్తున్నాడు, ఎదుగుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు, కానీ దేవునితో అనుభవం లేదు. అందుకు మళ్ళా ఏలీ గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నువ్వు నన్ను పిలిచావుగా, నేను వచ్చా అన్నాడు. అప్పుడు ఏలీకి అర్థమైంది. ఎందుకంటే ఏలీ యాజకుడు. ఒకప్పుడు ఏలీ యాజకుడై ఉండి దేవునితో ఎంత సంబంధం కలిగి ఉన్నాడో, ఇప్పుడు వృద్ధుడైపోయాడు. శరీరం కూడా బాగా పెరిగిపోయింది, దృష్టి కూడా తగ్గిపోయింది. అటువంటి స్థితిలో ఉంటే ఒకడు దేవుడు మాట్లాడినా గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. అదే చెప్తాడు దేవుడు, నేను నీతో మాట్లాడాను, నీ కుమారుల విషయంలో జాగ్రత్తగా పెంచు అని చెప్పాను. ఎందుకు నీ పిల్లలు కూడా నీ చేయి దాటిపోయే వాళ్ళు అయిపోయారు. ఇంకా మరీ మాట్లాడితే ఎదురు తిరిగే వాళ్ళు తయారైపోయారు. అలాంటి స్థితికి రానిచ్చుకోవద్దండి. మనం మన పిల్లల విషయంలో జాగ్రత్త పడదాం, నేర్చుకుందాం. అప్పుడు ఏలీ అన్నాడు, ఈసారి మళ్ళా నిన్ను ఎవరైనా పిలిస్తే ఇదిగో నేనున్నాను, నీ స్వరం నాకు వినిపించు అని చెప్పు అన్నాడండి. అది ఏలీ కొన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకుందా? దాన్ని మనం ఇతరులు కూడా నేర్పించాలి. అదే ప్రార్థన, అదే జీవితం. నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా, అజాగ్రత్తగా, అభద్రతగా ఉండకూడదు. భద్రంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, కాపాడుకోవాలి. ఇప్పుడు మూడోసారి మరలా సమూయేలుని పిలిచాడు దేవుడు. ఏలీ గారు చెప్పారు కాబట్టి దాన్ని అనుసరించాడు సమూయేలు. మనం మాత్రం అనుసరించాం. హల్లెలూయా కదా, అనుసరిస్తున్నామా? ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నాను? నేను నేర్చుకునేది అదే, ఆయన అనుసరించడం, అని చెప్పింది వినడం, ఆ ప్రకారం నడవటం. ప్రతిరోజు, ఒకరోజు కాదు, ప్రతి క్షణం, ఒక నిమిషం కాదు, జాగ్రత్త పడాలి. నీ దాసుడు ఆలకించుచున్నాడు, నీ స్వరం వినిపించు అన్నాడు. అప్పుడు సమూయేలుతో ఏమంటున్నాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. యెహోవా సమూయేలుతో ఇలాగ చెప్పెను, ఇశ్రాయేలీయుల్లో
నేను ఒక కార్యము చేయబోచున్నాను, దాని వినువారందరి చెవులు గింగురు మనను అన్నాడండి. నేను ఒక కార్యము చేయబోతున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురు మనను అని. కొన్నిసార్లు కొన్ని మాటలు మన చెవుల్లో పదే 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 గింగురు మంటున్నాయా? ఈ మాటలు దేవుని మాటలు గింగురు మంటున్నాయా? చూడండి ఎంత స్పష్టంగా దేవుడు చెప్తాడు. ప్రభు ఈ రోజున నీ మాటలు నా చెవుల్లో గింగురు మంటున్నాయా? నా చెవులు బాగా నిద్రపోతున్నాయి కదా. నా కళ్ళే కాదు, నా చెవులు కూడా బాగా నిద్రపోతున్నాయి కాబట్టి వినట్లా కదా. నా నోరు కూడా బాగా నిద్రపోతుంది, మరీ మాట్లాడే ఏం చేస్తున్నాయి? గురక పెడుతున్నాయి. ఆ గురక పక్కనోళ్ళకి ఎంత అవునా? ప్రభు దినాన ఎలా ఉన్నా నేను అదే అన్నాడు. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి మనకు వచ్చును. చూడండి, ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో, ఎందుకంటే ఒక్కోసారి అట్లాంటి మాటలు చదువుతున్నప్పుడు చెబుతున్నప్పుడు చాలా బాధేస్తుందండి నాకు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటాను. హల్లెలూయా. మొలటే కాదు, నాటాడు. మనం ఎక్కడో మొలిచాం, ఏ అడవిలోనో, ఏ రోడ్డు పక్కనో, ఏ పొలంలోనో మొలిచాం. ఇప్పుడు చూడండి, తొలకరి వర్షాలు పడుతున్నాయి. రైతులు ఏం చేస్తారు? నారుమడి ఒక ప్రాంతంలో నీళ్లు బాగా పెట్టి మంచి గింజల్ని అక్కడ పోస్తారు. పోసినప్పుడు అవేమవుతాయి? మొలకలు ఎత్తుతాయి. అది మొలవటం సరిపోయిద్దా? సరిపోతా? అట్లా ఏం చేయాలి? మళ్ళా మొలిసిన నారుని పీకాల, తర్వాత వేరే చోట నాటాల. వాళ్ళ పొలంలో, వీళ్ళ పొలంలో, మన పొలంలో, ఇంకోళ్ళ పొలంలో నాటాల. మొలిసిందా? నాటబడిందా? నువ్వు మొలిచావు, నాటబడ్డావా? నాటబడ్డావా? చూడండి, నాట్లు వేస్తారు. నాట్లు వేసిన తర్వాత కొన్నాళ్ళకి ఏం చేస్తారు? వాటిని మళ్ళా తిరిగి లైన్లుగా చేయరా? ఎందుకని? ప్రతి మొక్క చక్కగా పెరగాలి, గింజల్ని ఇవ్వాలి. అందుకోసం ఒకసారి నాటినా మరలా నాటుతారు. ఇవన్నీ ఎందుకంటారు? అదే అన్నాడు, శ్రేష్టమైన
ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటాను అన్నాడండి. మనల్ని ఇప్పుడు ఎక్కడ నాటాడో తెలుసా? ఎక్కడ నాటాడో తెలుసా? ఆయన మందిరములో నాటాడు మనల్ని. ఆయన మందిరములో నాటాడు. కాబట్టి ఏం చేయాలి మనం? ఎలా ఉండాలి మనం? ఈయన నాటాడంట శ్రేష్టమైన ద్రాక్ష వల్లిగా నాటాడంట. ఇంకా అన్నాడు, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటాను. హల్లెలూయా. నన్ను, నిన్ను, మనల్ని శ్రేష్టమైన నిక్కమైన ద్రాక్ష వంటి వాళ్ళుగా ఆయన మందిరంలో మనం నాటాడండి. హల్లెలూయా. తర్వాత చెప్తున్నాడు, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవు ఎట్లు భ్రష్ట సంతానమైతివి. శ్రేష్టమైన నిక్కమైన విత్తనంలాగా మనం నాటబడితే మనం ఎలాగయ్యామంట? భ్రష్టమైన సంతానం అయిపోయామటండి. కారణం ఏంటి? ఆలోచన చేద్దాం. ఇట్లాంటి మాట చదువుతున్నప్పుడు నాకు చాలా బాధేసి, ప్రభువా నేను కానీ మరెవరైనా కానీ అట్లా ఉండకూడదయ్యా, భ్రష్టమైన వాళ్ళుగా ఉండకూడదయ్యా, శ్రేష్ఠులుగానే ఉండాలయ్యా అనేది నా ప్రార్థన. చేసేది చెప్పేది అదే. అది అలవాటు చేసుకోండి. శ్రేష్టమైన నిక్కమైన ద్రాక్షవల్లి వంటి వారినిగా మనల్ని ఆయన మందిరములో నాటితే ఎలా ఉన్నాం? జాతిహీనపు ద్రాక్షలటండి, భ్రష్టమైన ద్రాక్షలట. జాగ్రత్త పడదాం. ప్రభు ఈ రోజున మేము అలాగ ఉండకూడదు. శ్రేష్టమైన వారముగానే ఉండాలి. శ్రేష్టమైన వారంగానే ఉండాలి. కాబట్టి మాకు నీ స్వభావం, నీ గుణలక్షణాలు, నీలో ఉన్న ఈ సమస్తం మాలో ఉండాలయ్యా అని మనం ప్రార్థన చేయాలి. అదే యాకోబు పత్రికలో చెప్తున్నాడు 18వ వచనంలో, శ్రేష్టమైన నిక్కమైన మంచి ద్రాక్షగా మనం ఉండాలి అని ఏం చేశాడంట? తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండాలటండి. హల్లెలూయా. తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండాలని తన సంకల్ప ప్రకారము మనల్ని కన్నాడటండి. ఇంకా అంటాడు, కొన్నాను అని కూడా అంటాడండి. మనల్ని కొన్నాడు. కాబట్టి ఎలా ఉండాలి మనం? అదే చెప్తా. మనం శరీరంలోనే ఉండాలి, కానీ శరీరానుసారంగా ప్రవర్తించకూడదు. ఆత్మానుసారంగా ఆత్మపూర్ణులమై
వర్ధిల్లుతూ ఉండాలి, లోకంలోనే ఉండాలి. కానీ లోకం మనలోకి రాకూడదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఇవి మనలోకి రాకూడదు. అదే జాగ్రత్త పడాలి అంటాడు. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జాగ్రత్త పడదామండి. చెప్తున్నాడు దేవుడు. ఏమి చెప్తున్నాడు చూడండి. తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండాలని తన సంకల్ప ప్రకారము మనల్ని కన్నాడటండి. అంటే మనం ఆయన సంకల్పాన్ని తెలుసుకోవాలి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలి. చూడండి, లూకాసు వార్తలో 7వ అధ్యాయం 30వ వచనం చూడండి. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఏంటంట? పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించారట. మీరు అంగీకరించారు, నేను కాదనట్ల. దేవుని సంకల్పాన్ని అంగీకరించారు, బాప్తిస్మం పొందారు. సరిపోయిద్దా? అంతటితో దేవుని సంకల్పం నెరవేర్చబడినట్లేనా? అదే మనం తెలుసుకోవాలి. అదే మనం ప్రభువుని అడగాలి. అయ్యా, నీ సంకల్ప ప్రకారం నీ సత్యవాక్యం వలన నన్ను కని నీవు సృష్టించిన వాటిలో నేను ప్రథమ ఫలముగా ఉండాలని ఈ 2024 సంవత్సరం 6వ నెల చివరి దినాన నాతో మాట్లాడుతున్నావయ్యా. అంటే ఈ సంవత్సరంలో సగం రోజులు అయిపోయినాయి. మరి ఏంటి? ఆయన సంకల్పం ఏమన్నా చేస్తున్నామా? వాళ్ళు నిరాకరించి బాప్తిసం పొందలేదు, మనం అంగీకరించి బాప్తిసం పొందాం.
ఎలా ఉండాలి, ఏం చేయాలి తెలుసా మనకి? అదే వాక్య ధ్యానం, అదే ప్రార్థన, అదే ప్రతిరోజు మనం తెలుసుకోవాల్సింది. ఏమిటి ఆయన సంకల్పం? నీ విషయంలో, నా విషయంలో, డినామినేషన్ ఏదైనా, భాష ఏదైనా, దేశం ఏదైనా, వ్యక్తి ఎవరైనా, మన అందరి ఎడల ఆయన సంకల్పం ఏంటి? అదే మొదటిగా చెప్తాడు చూడండి, ఎఫెసీ పత్రికలో మొదటిగా చెప్తాడు పౌలు గారు. ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనం నుండి, మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి, చూడండి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. ఎవరైనా అంతరంగ పురుషుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. శక్తి కలిగి అంటే పరిశుద్ధాత్మ శక్తి ఉందా లేదనట్లా. ఆ శక్తిని ఏం చేస్తున్నాం? పునరుద్ధాన శక్తి ఉందా లేదంటలా. ఉంది. ఏం చేయాలి? కాబట్టి అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండునట్లుగా, ఆత్మ వలన బలపరచబడినట్లుగా. దేనివల్ల బలం? మొన్న ఒకళ్ళని గురించి విన్నానండి, బాగలేదట, హాస్పిటల్కి తీసుకెళ్ళారట. చూస్తే 2% బ్లడ్ ఉందట. అడ్మిట్ చేసుకున్నారంట. చెప్పారట, 3-4 రోజులు మేము బ్లడ్ ఎక్కించి చూస్తాం, ఆ తర్వాత చెప్తాం. 3-4 రోజులు బ్లడ్ ఎక్కిస్తే అప్పుడు ఈ వ్యక్తిలో శక్తి పెరిగితే, ఇప్పుడు మనకు కూడా ఆయన వారం ఇస్తున్నాడు బ్లడ్. ఇచ్చాడా? వారం ఆయన బ్లడ్ తాగుతున్నామా? శక్తి వస్తుందా? అదేనండి వాక్య ధ్యానం అంటే. వాళ్ళు 3-4 రోజులు అన్నాడు దేవుడు. మనకి 6 రోజులు మనం పని చేసుకొని 7వ రోజు నా దగ్గర రండిరా, నేను మీ పాపాలు కడిగేస్తాను, మీకు నా రక్తాన్ని ఎక్కించి కొత్త జీవి ఇచ్చాడా? ఉందా? ఉందా? చెప్పండి, ఉందా? అదండి వాక్యమేనండి చెప్తున్నాడు. అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. ఇప్పుడు ఎవరు బలపరచారు మనల్ని? మన పాస్టర్ గారు. ఎప్పుడు మమ్మల్ని బలపరచడు, ఎప్పుడు బలహీనంగా మాట్లాడ కదా. దానిలో నుంచి రావాలండి బలం. బలపరచబడ్డానా? ప్రతిరోజు వాక్యం చదువుతూ మనం బలపరచబడాలి. చెప్తున్నాడు చూడండి, బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో. ఎక్కడ? హృదయములో నివసించాడా? సంచరిస్తున్నాడా? చెప్పండి.
ఆయన మాట తప్పడండి, కానీ మనమే ఆయన మాట ప్రకారం చెయ్యట్లా. చేయకుండా దేవుడు ఏం చేశాడు కదా. ప్రభు ఈ రోజున నా హృదయములో నీవు నివసించి తల నుంచి పాదం వరకు సంచరించి చెప్తున్నాడు, మీ హృదయములో నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. అంటే ఇప్పుడు మనం ఎలాగుండాలి? పూర్ణంగా ఉండాలి. ఈ మధ్య మాట్లాడినట్టు గుర్తుంది నాకు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండండి అని. విన్నారా? ఉందా? ఇంకెక్కడుందండి? అప్పుడే ఆటకెక్కి ఆ తర్వాత ఎన్ని మంగళవారాలు వచ్చినాయో, ఎన్ని శనివారాలు వచ్చినాయో, ఎన్ని ఆదివారాలు వచ్చినాయో, ఈ లెక్కసుకుని మీరు బలి అడుగుతారు మమ్మల్ని అంటారా? దయచేసి గుర్తించండి, ఆయన సంపూర్ణుడు, మనం కూడా సంపూర్ణంగా ఉండాలి అని చెప్తున్నాడు. దేవుని ప్రేమలో మనం వేరుపారి స్థిరపడి, దేవుని ప్రేమ ఎలాంటిది? మనకు కూడా ఉంది అట్లాంటి ప్రేమ. అదే దయచేయ్యా, అదే నాకు ఇయ్యయ్యా అంటాడు. ప్రేమంటే ఏమిటో తెలియదేసయ్యా, ప్రేమించమని క్రొత్త ఇచ్చావయ్యా. ప్రేమంటే ఏమిటో తెలియదేసయ్యా, ప్రేమించమని క్రొత్త ఆజ్ఞ ఇచ్చావయ్యా. నీ ప్రేమను నాలో పోయి యేసయ్యా, నన్ను నీలాగే మార్చివేయి యేసయ్యా. నీ ప్రేమను నాలో పోయి యేసయ్యా, నన్ను నీలాగే మార్చివేయి యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన అదండి, నీ ప్రేమ నాలో పోయ్యా. ఆ ప్రేమ ఎంత ఎత్తో, ఎంత లోతో, ఎంత పొడవో, ఎంత వెడల్పో తెలుసా? దేవుని ప్రేమ ఎంత లోతో తెలుసా? దేవుని ప్రేమ ఎంత ఎత్తో తెలుసా? దేవుని ప్రేమ ఎంత వెడల్పో తెలుసా? దేవుని ప్రేమ ఎంత పొడవో తెలుసా అన్నాడు. వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారగునట్లు ఉండాలని ప్రార్థించుచున్నాను. కాబట్టి ఆయన సంకల్పం ఏంటి? నంబర్ 1 ఇది, మొట్టమొదట ఇది. నేనేదో అంగీకరించాను, మీరు కాదు అని నేను అనట్లేదండి. అయితే దేవుని ప్రేమ మనలో కుమ్మరించి, ఆ ప్రేమ ఎంత లోతో, ఎంత ఎత్తో, ఎంత వెడల్పో, ఎంత పొడవో ఇతరులకు చూపించాలని ఆశపడుతున్నాడండి. ఉన్నామా? మన ప్రేమ ఎంత సంకుచితమో, మన ప్రేమ ఎంత స్వార్థమో, మన ప్రేమ ఎంత వేషధారణో
మన ప్రేమ ఎంత పక్షపాతమో. అయ్యయ్యో, ఏది మనలో ఉండకూడదండి. ప్రభు, ఈరోజున నేను నీ సంకల్ప ప్రకారం నీ సత్యవాక్యం వలన నన్ను కన్నావు కాబట్టి మొట్టమొదటిగా నన్ను అలాగూ నడిపించయ్యా, అలాగూ నడిపించయ్యా. ఎందుకంటే ఇక్కడ పౌలు గారు ఇంకో విషయం చెప్తారు. ఏమిటంటే ఆయన మనల్ని కన్నాను అని, ఆయన మనల్ని కన్నాను అని. మనం కూడా ఆయన కొరకు ఏం చేయాలి? మనం కూడా ఆయన కొరకు ఏం చేయాలి? మనం కూడా అనేక మందిని కనాలి. కంటున్నామా? ప్రసవేదన ఉందా? ప్రసవేదన ఉందా? మొట్టమొదటి ఉద్దేశం అదండి. తన సంకల్పం యొక్క మొదటి ఉద్దేశం అది. జాగ్రత్త పడదాం, ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేసుకుంటూ ఆ ప్రేమ, దేవుని ప్రేమ మన ద్వారా ఇతరులకు కూడా చేరాలి. అది యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం అంటాడు, మాటతోనూ నాలుగుతోనూ కాదు కానీ ఆ ప్రేమ మాటతో నాలుగుతో కాదు కానీ క్రియతో సత్యముతో ఉండాలి. మనం మాట్లాడే వాళ్ళమైనా క్రియ ఉందా మనలో? పోయిన మంగళవారం నేను హాస్పిటల్కి వెళ్ళానండి, చెకప్ చేయించుకుందామని. అంతా అయిపోయినాక తిరిగి రాబోతూ ఆఫీస్లో, ఒక హాస్పిటల్లోని ఆఫీస్లో పని కోసం కూర్చున్నాను. నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడండి. కూర్చుని ఆయన ఉన్నట్టుండి పడబోయాడండి. ఆయన ఎవరో నాకు తెలీదు, ఉన్నట్టుండి పడబోయాడండి. వెంటనే నా చెయ్యి ఇలా చాపి పట్టుకుని పడకుండా నిలబెట్టడానికి సహాయం చేశారండి. క్రియ చూపించాలి. ఎంతమందిని సైతాను పడైపోతున్నాడో తెలుసా? కాబట్టి మనం ఏం చేయాలి? ముందు మనం స్థిరంగా ఉండాలి, ఇతరులు పడిపోకుండా ఉండాలి. అది క్రియ ద్వారా మనం చూపించాలి. థ్యాంక్స్ అండి అన్నాడు, థ్యాంక్స్ అండి అన్నాడు. నేనన్నా పర్లేదండి, ఏదో సాటి మనిషిగా. ఇప్పుడు మనం ఆత్మ కోసం అలా ప్రయాసపడాలంటాడు దేవుడు. మనమేమనుకుంటాం, మనకెందుకు వచ్చింది ఇదంతా, మనకే ఠికానా లేదు, ఉందా? మనమే స్థిరంగా ఉన్నామా? ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నా? తర్వాత రెండో విషయం, రోమా పత్రికలో 13వ అధ్యాయం 14వ వచనం, మెట్టుకి ప్రభున క్రీస్తు యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఎట్లా ఉన్నారు ఇప్పుడు మనం? శరీర విషయం ఆలోచన చేసుకోకూడదంట. ఆయన సంకల్పం అది. మన శరీర విషయం మనం ఆలోచన చేసుకోకూడదంట. మరి దేని గురించి? ఆత్మను గురించి. ముందు మన ఆత్మను గురించి, తర్వాత ఇంకా మన తోబుట్టువులు, సంతానం, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు,
వారి ఆత్మలను గురించి కూడా మనం బాధ్యత కలిగి ఉండాలి. అది దేవుని సంకల్పం. ముందు ప్రేమ, రెండవది శరీర విషయం కాకుండా ఆత్మ విషయం, మూడవది ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. అది దేవుని సంకల్పం. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. ఉందా? ప్రభా, నేను ఉందనుకుంటున్నానయ్యా, అయితే నేను దాన్ని కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదు. క్రీస్తు యేసును మనస్సు ఉందా నాలో? కాబట్టి ఎలా ఉండాలి? నాకు నేర్పించు, నన్ను నడిపించు. అది ప్రార్థన. ఆయన సంకల్పం అదండి. 4వ విషయం, కొలొస్సీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 6-7 వచనాలు కలిసి ఉంటాయి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమునందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు విస్తరించచ్చు. అదండి 4వ విషయం. అది ప్రభువా, నేను స్థిరంగా ఉండాలి, విశ్వాసములో కృతజ్ఞతలు చెల్లించడంలో విస్తరించాలి, నీ యందు ఉండి నడుచుకోవాలి. 4వ విషయం అది. 5వ విషయం, ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. ఇదండి ఆయన సంకల్పం. ఇప్పుడు మనం దేవుని పోలి నడుచుకుంటున్నామా? ప్రతి క్షణం జాగ్రత్త పడదాం. ఆయన సంకల్పాన్ని నీ ఎడల నా ఎడల ఏంటో తెలుసుకుందాం, నడుచుకుందాం. ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. మనతో పాటు మనవాడని సిద్ధపరుద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నారు. మహాపరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమ నమ్మకం మా దేవ, మరొకసారి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము ఏదో యాంత్రిక జీవితంతో, నామకార్థ జీవితంతో, మమ్మల్ని మేము మెప్పించుకునే జీవితంతో కాకుండా శ్రేష్టమైన ఈవిని నీవు మాకిచ్చి మా జీవితాల్లో ఎటువంటి ఒడిదుడుగులు వచ్చినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎటువంటి తుఫాన్ లాంటి భూకంపం లాంటివి వచ్చినా ఎలా ఉండాలో తెలుసుకోవాలని, దాన్ని అనుసరించాలని, మమ్మల్ని మేము కాపాడుకుంటూ ఉండాలని, నీకు మహిమకరంగా
నీ సంకల్పాన్ని నెరవేర్చాలని మీరు కోరుకుంటున్నారు కనుక విన్న వాక్యాన్ని విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా విశేష జాగ్రత్త కలిగి మమ్మల్ని మేము సాతాను యొక్క తొందర నుంచి తప్పించుకుని శక్తి పొందుకొని మాతో కూడా కలిసిన వారిని అందరినీ కూడా అలాగూ నడిపించడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.